పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మరి ప్రత్యేకముగా మరి ఈరోజు మాకు నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఈ పరిశుద్ధమైనటువంటి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మరి ఈరోజు మా యొక్క సత్యవాడ విచారణలో మరి ప్రత్యేకముగా మరి ప్రార్థన కూటమును మరి మేము జరుపుకుంటుండగా మరి యొక్క ప్రార్థన కూటములో మాకు తోడుగా ఉండి నీ యొక్క పవిత్రాత్మ వరాలను, దీవెనలు మాపై కురిపించాలి ప్రభువా. ఓ దివ్య సప్రసాదనాథుడా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో ప్రత్యేకముగా మరి మా యొక్క సత్యవాడ విచారణను ఇచ్చినటువంటి గ్రామాలను మరి ప్రత్యేకం ఈ యొక్క తపస్కాలంలో మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో వచ్చి ప్రార్థిస్తున్నాను ప్రభువా. మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, అదేవిధంగా నీ యొక్క ఆశీర్వాదాలను, దీవెనలను కురిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రేమగల తండ్రి, దయగల సర్వేశ్వర, మరి గడిచిన సంవత్సరం అంతా కూడా, గడిచిన కాలం అంతా కూడా నీ యొక్క ఆశీర్వాదాలతో నింపినందుకు నీకు వేలాది స్తోత్రములు, స్తుతులు. మరి ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ యొక్క ఆశీర్వాదాలను దీవెనలు కురిపించమని, అదేవిధంగా ఈ యొక్క ప్రార్థన కూటమిని నడిపించడానికి వచ్చినటువంటి ఫాదర్ హరీష్ గారిని కూడా మరి దీవించమని, నీ యొక్క పవిత్రాత్మ వరాలను మరి ఫాదర్పై కురిపించమని, తద్వారా ఆయన మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క పవిత్రాత్మ అడుగుల్లో నడిపిస్తూ మేమందరము కూడా ఇంకా కూడా నీ యొక్క విశ్వాసంలో, నీ యొక్క ప్రేమలో మరి ఎదిగేలాగున, మా యొక్క విచారణ కూడా ఇంకా కూడా అభివృద్ధి చెందుతూ ఇంకా నీ యొక్క విశ్వాసంలో, ప్రేమలో ఎదిగేలాగున మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యముగా మరి యొక్క ఆరాధన, ఈ యొక్క కూటమిలో, ఈ యొక్క తపస్కాలంలో మరి దీక్షా పరుల కొరకు ప్రార్థిస్తున్నాము. అదేవిధముగా మరి ఈరోజు ఈ యొక్క ప్రార్థన కూటమికి మరి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మరి సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా
మరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి మరి సన్నిధానంలో పాదల చెంత ఉంచి ప్రార్థిస్తుండగా వారిని వారి యొక్క కుటుంబాన్ని హేరాళంగా దీవించండి. మరి ముఖ్యంగా మా యొక్క మనసులో ఉన్నటువంటి వ్యక్తిగత విన్నపాలు, కుటుంబ ఉద్దేశములు, సంఘ ఉద్దేశం అన్ని కూడా మరి యొక్క ఆరాధనలో మీకు సమర్పిస్తుండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి కాశీ కాపాడమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు దండిగా మెండిగా కురిపించమని మా ప్రార్థనలన్నీ కూడా అతి పరిశుద్ధమైనటువంటి యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యేసువా వందనం, యేసువా వందనం. యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి ఒకసారి నిలబడి ఆ ప్రభు ముందు నిలబడి సాగిలపడి మరి ఒక్కసారి ఆ ప్రభువు వైపు చూస్తూ అందరూ ఆ ప్రభువును మాత్రమే చూస్తూ నీలో ఉన్నటువంటి బాధను ఆయనకు ఎరుకపరచుకో, నీలో ఉన్నటువంటి ప్రార్థనలను ఆయనతో చెప్పుకో. నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. నీ యొక్క ప్రార్థనలో నిజాయితీ ఉంటే ప్రభు అంటారు, నీతిమంతుని ప్రార్థన ఆలకించబడదు అని. ఈరోజు నీ ప్రార్థన నిజమైనది అయితే, నీ కన్నీరు నిజమైనది అయితే, ఆ కన్నీటిని ఖచ్చితంగా తొలగిస్తాడు ప్రభు. అర్థమే లేదని తెలుసుకోనైతిని, నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోక ఆశలు క్షణికమేనని, లోక ఆశలు క్షణికమేనని తెలిసినంతలో శూన్యమైపోతిని, తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా, ఆదరించుమా నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. ఆ ప్రభు ముందు నీ యొక్క పాపములను ఒప్పుకో. ఆ ప్రభు లేకపోతే నువ్వు ఎన్ని చేసినా సరే వ్యర్థమే. నువ్వు ఎన్నో సాధించాలనుకుంటావు, కానీ సాధించలేకపోవడానికి గల కారణము నీవు ఆ ప్రభు సహకారాన్ని తీసుకోవడం లేదేమో. ఎన్నో ఆశలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము, ఈ లోకమంతా సంపాదించాలని అనుకుంటున్నాము, కానీ ఆత్మను నశింప చేసుకుంటూ ఉన్నాము. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తలతలలాడితిని. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపద
అంతలో నిన్ను సంపద నీవని తెలుసుకున్నంతలో మంచువలే నేను అడుగైపోతిని, మంచువలే నేను అడుగైపోతిని. ఆదరించుమా కదలేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా కదలేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోలేనిది. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోలేనిది. అవును ప్రభువా, నీవు లేని ఈ యొక్క జీవితం అర్థమే లేదు ప్రభువా. నాకు ఇచ్చినవన్నీ కూడా నీవే ప్రభువా. ప్రభువా, ఎంతో ఆశతో నీ దగ్గరికి వచ్చి ఉన్నాను. ఎన్నో తలంపులతో నీ దగ్గరికి చేరినాను. నీ వాక్యం నన్ను శుద్ధిపరుస్తుందని ఆశతో వచ్చి ఉన్నాను ప్రభువా. ప్రభువా, ఈనాడు మేము ఆలోచించే వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధీకరించండి. మమ్మల్ని కరుణించండి, దీవించమని, పరిశుద్ధులుగా మార్చమని నామమున యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనాలు. తండ్రి స్తోత్రం. యేసువా వందనాలు. యేసువా ఆరాధన. యేసువా మహిమ. నా యేసయ్యా, నా యేసయ్యా, కాపాడుమయ్యా, నా యేసయ్యా, దీవించుమయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. కూర్చుని చక్కగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ Praise the Lord. 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 Praise the Lord.